like to call Dr. Sarda Garu onto the stage. Welcome, ma'am. Please be seated. A very pleasant good evening to all the dignitaries who are on stage and teachers out there, and very good evening to the students. నేను స్పీచ్లు ఇవ్వడానికి ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో నేను ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ చేస్తాను అన్నమాట. మీకు ఎవరైనా ఇద్దరు యాక్టివ్గా ఉండే స్టూడెంట్స్ ఇద్దరు స్టేజ్ మీదకి రండి. మీతో పాటే ఏదైనా చేస్తే మీకు కూడా అది ఎప్పటికైనా గుర్తుంటుందని నా ఫీలింగ్. ఎవరైనా వస్తారా? రైజ్ చేయండి, హ్యాండ్స్ రైజ్ చేయండి. వెరీ గుడ్, గుడ్, నైస్ స్పిరిట్. క్లాప్స్ కొట్టండి, అందరూ ఎంకరేజ్ చేయండి మీ సిస్టర్స్కి. ఫస్ట్ వాళ్ళిద్దరూ మీతో వాళ్ళ పేర్లు చెప్పి మీతో ఇంటరాక్ట్ చేస్తారు. ఇది మీ స్టేజే, మీ స్కూలే, ఓకేనా? అసలు చేతులు ఒక దగ్గర ఉండొద్దు, ఫ్రీగా నేను ఎలా ఉన్నాను అలానే ఉండాలి. Kavya. అటువైపు చూసి. My name is Kavya. My name is Bhavya. Which class? Which class you are? 10th class. Both are. Okay. నేను ఏం చేయిస్తానని ఎక్స్పెక్ట్ చేసి మీదకి వచ్చారు మీరు. వాట్ ఎవర్ ఐ సే యూ డూ. ఓకేనా? ఓకే. ఫస్ట్ మీ అందరికీ తెలుసు కదా వాట్ ఈజ్ గుడ్ టచ్, వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ అని, తెలుసా? ఓకే, మీరిద్దరు చూపిస్తారా? ఓకేనా? ఎవరు మనకి మేజర్గా ఉమెన్కి థ్రెట్ అనేది ఎవరి నుంచి వస్తుంది? ఉమెన్కి ఉమెన్ థ్రెట్ అనకండి, దట్ ఈస్ అ మిత్. బాయ్స్ నుంచి మనకి థ్రెట్ ఉంటుంది. అది కూడా ఎప్పుడు జనరల్గా మనకి మంచి ప్రొటెక్టర్ ఎవరు అని అంటే ఇనీషియల్గా మనకు చెప్పేది ఎవరంటే మన ఫాదర్. ఒక ఫాదరు, ఒక బ్రదరు, ఒక మంచి వెల్ విషర్, వీళ్ళ నుంచి మనకి ఎప్పుడు థ్రెట్ ఉంటుంది. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఒక విషయాన్ని సరిగా కాకుండా వినే రాంగ్ వేలో ఆలోచించే పర్సన్స్ ఉంటారు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండడమే ఫస్ట్ మనకు మనం చేసుకునే సేఫ్టీ. అసలు పోలీస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. పోలీస్ ఈ సొసైటీని సేఫ్గా చూడడంలోనూ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడంలోనే మాది ముందుంటుంది అన్నమాట పాత్ర. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ టైం మీ దగ్గర పోలీస్ ఉండకపోవచ్చు, మీ ఊళ్ళో పోలీస్ ఉండకపోవచ్చు. మీరు వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తే కానీ మాకు తెలీదు. కానీ ఫస్ట్ ఇనీషియల్గా ముందు మీరు సేఫ్టీని మీరు పెంచుకోవాలి. మీరు ముందు ఇనీషియల్గా మీరు కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మేము కొన్ని మెజర్స్ తీసుకున్నాం, మేము సెక్యూర్గానే ఉన్నాం, అయినా మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని మీరు మా దగ్గరికి వచ్చి చెప్తే విల్ డెఫినెట్లీ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. వీఆర్ దేర్ ఫర్ యూ ఓన్లీ. మేము అవి సాల్వ్ చేయడానికి మాత్రమే ఉన్నాం, సరేనా? మీరు ముందు కాన్ఫిడెంట్గా ఉండండి. ఫస్ట్ మీ సీనియర్స్ ఆర్ మీ స్టూడెంట్స్ చేసి చూపిస్తారు. ఆ తర్వాత మీరు ఎవరైనా నాకు పలానా చేయాలని ఉందని చెప్పినా వచ్చినా నేను మీతో చేయిస్తాను. ఓకే, ఫస్ట్ ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా గుడ్ వర్క్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా ప్రైజ్ చేసినప్పుడు కానీ వచ్చి జస్ట్ ఇలా చీక్స్ మీద చేయి పెడతారు, నైస్ అని చెప్పి. ఓకే, అప్ టు అంటే జస్ట్ ఇట్లా అంటే ఓకే, గుడ్, పర్వాలేదు. కొంతమంది వచ్చి ఇట్లా తల మీద చేసి బ్లెస్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ఆల్సో ఫైన్. వెనెవర్ సమ్ వన్ పర్సన్ మనకి రైట్ థైస్ మీద చేయిలు వేసినప్పుడు కానీ, ఓకేనా? whenever we feel some private parts which is not allowed, వేరే వాళ్ళకి అలౌ చేయని కొన్ని ఉంటాయి, వాటి మీద వచ్చి చేసినప్పుడు కానీ అవి బ్యాడ్ టచ్ కిందకు వస్తాయి, ఓకేనా? అలాంటప్పుడు ఇనీషియల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి చెప్పాలి, ఇలా అయ్యింది సిచ్యువేషన్, నేను ఇలా ఫేస్ చేస్తున్నాను అని చెప్పి. అలా మీరు చెప్పుకోకుండా మీలోనే దాచుకొని మీరు ఒక స్టిగ్మాకి వెళ్ళిపోయి ఫస్ట్ థింగ్ మీ ఎడ్యుకేషన్ పాడవుతుంది.
మీరు ఓపెన్గా కాన్ఫిడెంట్గా ఉండలేరు, మీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. సో దట్ మీ కెరీర్ కూడా ఇంకా డమ్ ఫెలోస్ అయిపోతారు మీరు. కాబట్టి whenever you face the situation which is not acceptable to you, first you have to inform your parents. Then maybe వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలీదు అని చెప్పి వాళ్ళు సాల్వ్ చేయని పక్షాన మీ టీచర్స్ ఉంటారు. మనకి పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ లాగా చూసుకునే వాళ్ళు టీచర్స్. సో వాళ్ళతో చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకొని కూడా వాళ్ళు కూడా సాల్వ్ చేయని థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు మీ ఇండివిజువల్గా రావచ్చు, మీ పేరెంట్స్లోని రావచ్చు, లేదా మీ టీచర్స్ని వెంట పెట్టుకొని రావచ్చు. ఇంకా మీకు ఇంకా గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మహిళా పోలీస్ అని GMS గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శి అని ఒక పోస్ట్ని కూడా క్రియేట్ చేసి ఎవ్రీ విలేజ్కి ఒక GMSకి అలాట్ చేశారు. మీరు ఎవరితోనైతే ప్రాబ్లమ్స్ ఎవరితోనే చెప్పుకోలేము అనుకుంటారు, అందుకని చెప్పి అమ్మాయిల ప్రాబ్లమ్స్ అమ్మాయిలే చూస్తారు కాబట్టి ఒక అమ్మాయినే ఒక పోస్ట్ క్రియేట్ చేశారు ఎవ్రీ విలేజ్లో GMSకి అని. ఆ అక్క దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, వాళ్ళు మాకు కన్వే చేస్తారు, మేము మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. అంతేగాని మీ ప్రాబ్లమ్ని మీలోనే ఉంచుకోవద్దు. నేను ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే ఫిజికల్ సేఫ్టీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫిజికల్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో మనకి త్రూ ఫోన్స్, త్రూ కంప్యూటర్స్, దాని సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్. ఒకప్పుడు కన్వెన్షనల్ క్రైమ్ అంటే దొంగతనాలు ఎక్కువైపోయేవి, మర్డర్స్, కొట్టుకోవడాలు ఇలాంటివి ఎక్కువైపోయినాయి అని అనేవారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎప్పుడైతే ఈ కంప్యూటర్, ఈ 4G 5G అని ఇలా వచ్చాయో అప్పటి నుంచి సైబర్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా థ్రెట్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. అందరికీ బ్రేక్ కావాలా? బ్రేక్ కావాలా? బ్రేక్ కావాలా వద్దా? ఓకే, ఎమర్జెన్సీ అయితే వెళ్ళండి, అలాగని ఛాన్స్ తీసుకోవద్దు. అందరూ ఎవరికైనా ఎమర్జెన్సీ వాష్రూమ్ అంటేనే వెళ్ళిపోండి. మీ దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా లేవా? ఇంట్లో ఉన్నాయా? మరి అందరూ ఇన్స్టా చూస్తున్నారా? అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధం చెప్పడం మంచి క్వాలిటీ కాదు. ఒకవేళ చూడకపోతే మంచిదే, చూస్తే మంచిదే. చూస్తే ఎందుకు మంచిదో చెప్పనా? మీకన్నా చిన్న పిల్లలు అప్పుడే పుట్టి 9 months, ఒక 1 year 18 months పిల్లలే పలానా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇది, లేకపోతే తెలంగాణ క్యాపిటల్ అది, లేకపోతే ఒక ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఇది అని చెప్పి వాళ్ళు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. త్రూ ఒక వరల్డ్ మ్యాప్ చూస్తే ఈ కంట్రీ ఇక్కడ ఉంది, దీని క్యాపిటల్ ఇది. లేకపోతే ఇప్పుడు ఒకటి జరుగుతుంది మన వరల్డ్లో, పాలస్తీనా హమాస్ యుద్ధాలు, లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు ఇవి జరుగుతుంది. సో రష్యా ఎక్కడుంది, అది ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే మన బుక్స్లో చూస్తే మనకు జస్ట్ ఇలా ఉంటుందని తెలుస్తుంది. కానీ అదే ఫోన్లో చూస్తే విజువల్గా మీకు రష్యా ఎలా ఉందో, అక్కడ ఏం జరుగుతుందో అన్నో తెలుసు. సి వాట్ ఎవర్, మనం ఒక దాన్ని పాజిటివ్గా చూస్తే మనకు పాజిటివ్గానే కనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గానే కనిపిస్తుంది. మీరు అలా కాకుండా ఫోన్లో ఏం చూడాలో, ఈ ఏజ్లో ఏం చూడాలో అది చూడకుండా మీరు పలానా లిప్స్టిక్ ఎలా ఉంది, పలానా ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఈ మస్కరా వాడితే ఎలా ఉంటుంది, లెహంగా వేసుకుంటే ఎలా ఉంటుంది, ఇట్లాంటివి చూసారనుకో ఇప్పుడున్న టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను ఒక 20 years బ్యాక్ అక్కడ కూర్చున్నదాన్ని, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. సో మీ కెరీర్, లేకపోతే మీరు పలానా ఇండివిజువల్గా, లేకపోతే మీకంటూ ఒకటి ఉండాలి, మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ మీ బ్రెయిన్లో ఇన్కల్కేట్ అయితే యూ డెఫినెట్లీ రీచ్ టు దిస్ ప్లేస్ అండ్ సిట్ హియర్. ప్రతి మేడం గారు చెప్పినట్టు అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి అందరూ, ఎందుకంటే మనిషి పుట్టుక అనేది ఫస్ట్ పుట్టుక, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత పెళ్ళి, పిల్లలు, తర్వాత దిస్ ఇస్ సైక్లిక్ ప్రాసెస్. కొన్ని జరుగుతుంటాయి మన సంబంధం లేకపోయినా, కానీ కొన్ని ఉంటాయి మనం పలానా అవ్వాలి, పలానా వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు అని చెప్పుకునే ఒక రెస్పెక్ట్ మన పేరెంట్స్కి ఇవ్వాలి అనుకుంటే స్కూల్ నుంచే కష్టపడాలి, స్కూల్ నుంచే కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి, స్కూల్ నుంచే మాటలు ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకోవాలి. అండ్ ఫస్ట్ అకాడమిక్ నాలెడ్జ్ ఎక్కువ పెంచుకోవాలి. మీరు ఇప్పుడు చదువుకునే అంత టైం తర్వాత దొరకదు. కాలేజ్కి వెళ్తారు, నాకు తెలిసి చోడవరం కాలేజ్ ఆర్ అనకాపల్లి, వైజాగ్ వెళ్ళాలన్నా ఒక గంట టైం కావాలి, పొద్దున 1 గంట, ఈవినింగ్ 1 గంట. మీరు స్ట్రగుల్ అయిపోతారు, వచ్చి చదవడానికి ఏమీ ఉండదు. సో దిస్ ఇస్ ద రైట్ టైం మీరు నాలెడ్జ్ని పెంచుకోవడానికైనా, లేకపోతే ఇలా టైం వేస్ట్ చేసి డమ్ ఫెలోస్గా ఇక్కడే ఉండిపోతే ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత పెళ్లి చేసేస్తారు.
ఇంకా అంట్లు తోముకోవడమే మీ పని, ఏం ఉండదు, నథింగ్. యూ కెనాట్ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. సో బాగా చదువుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ టీచర్స్కి చెప్పండి, పేరెంట్స్కి చెప్పండి, లేదా జిఎంఎస్కే చెప్పండి, మాకు చెప్పండి. ఇంకా సోషల్ మీడియా గురించి వచ్చి చెప్తే, మీ ఎవరికి తెలీదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ విన్నారు కానీ లేవు కదా, ఇన్ ఫ్యూచర్లో వస్తాయి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ పాస్వర్డ్ని ఏదైనా మీ బ్రదర్స్కి చెప్పండి. ఇప్పుడు మీకు లేవు, మీ బ్రదర్స్కి లేకపోతే మీ ఫాదర్స్కి చెప్పండి. పాస్వర్డ్స్ అనేవి ఈజీగా డేట్ ఆఫ్ బర్త్స్ పెట్టుకోవడం, మీ నేమ్స్ పెట్టుకోవడం ఇలాంటివి కాకుండా ఎవరికి తెలియను పెట్టుకోవడం. ఫస్ట్ థింగ్, మీ ఫోన్లో అన్ని పర్మిషన్స్ అడుగుతాయి. ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ కొన్నారంటే ఒక జీమెయిల్ ఇస్తాం. ఒక జీమెయిల్ ఇచ్చాక వాడు కాంటాక్ట్స్లో పర్మిషన్ అడుగుతాడు, మీ గ్యాలరీలో పర్మిషన్ అడుగుతాడు, మీ మెమరీ, మీ స్టోరేజ్లోకి, మీ మెసేజెస్లోకి, మీ వాట్సాప్లోకి పర్మిషన్స్ అడుగుతారు. అలా పర్మిషన్స్ అన్నిటికీ ఇచ్చేస్తే ఏమవుతుందంటే, మీరు అలా సరదాగా నార్మల్గా ఫోన్ చూస్తుంటుంటే మీకు అట్రాక్టివ్గా ఒక లింక్ ఓపెన్ అవుతుంటుంది. సమ్ వైరస్ వల్ల ఒక లింక్ వస్తుంది. మీరు ఏం చేస్తారు, తెలియక ఇది ఏదో చూద్దామని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన పర్మిషన్ వలన మీరు క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్గా అది ఫోన్పేలోకి వెళ్ళిపోయి సమ్ అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. సో మీ ఫోన్లోకి వచ్చినవి ఏవైనా లింక్స్ అవన్నీ మీరు గమాలకి క్లిక్ చేసి మీ యాక్సెస్ని, మీ డబ్బుల్ని వేరే వాడి అకౌంట్లోకి పంపించేస్తారు. కాబట్టి ర్యాండమ్ లింక్స్ని ఎవరు క్లిక్ చేయొద్దు, ర్యాండమ్ యాడ్స్ని ఎవరు క్లిక్ చేయొద్దు, పర్మిషన్స్ ఎవరు ఇవ్వద్దు. ఈ మధ్యన ఇంకొక ప్రాబ్లం వచ్చింది, ఇన్స్టెంట్ లోన్స్ అని. ఫోన్స్లో ఏంటంటే ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి కొన్ని యాప్స్ ఉంటాయి, ఇన్స్టా లోన్ అని సమ్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ మన వాళ్ళు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన కొంచెం డబ్బులు ఈజీగా వస్తున్నాయనే ప్రాబ్లం వలన ఆ యాప్స్ డౌన్లోడ్ చేసి మొత్తం అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఒక 10,000 ఎంతో తీసుకుంటాడు లోను త్రూ ఫోన్. ఏం చేసి తీసుకుంటాడు, ఒక నెల తర్వాత తీర్చేయాలంటే అప్పటి వరకు చాలా సాఫ్ట్గానే మాట్లాడతారు. ఎవరైనా మనం తీసుకునేంత వరకు సాఫ్ట్గానే మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడు రిటర్న్ చేస్తాము, రిటర్న్ కూడా చేసేస్తాం, 10,000 విత్ ఇన్ టైంలోనే రిటర్న్ చేసేస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, రిటర్న్ చేసినా కానీ ఇంకా మన నుంచి ఇంకా లేదండి దీనికి 10,000 కాదు, దీనికి వడ్డీ ఇంకొక ఎక్స్ట్రా 10,000 అవుతుంది, 5,000 అవుతుంది, ఇంకా అవుతుంది అని చెప్పి మనల్ని అలా ఇబ్బంది పెడతారు. మనం ఇవ్వం ఎందుకంటే అన్నెసెసరీగా మనం ఎవరికి ఏమి ఇవ్వం. కానీ వాడు ఊరుకోడు, మనల్ని అలా ఫోన్ చేసి విసిగిస్తుంటాడు. మరి మన గ్యాలరీలోకి యాక్సెస్ తీసుకున్నాడు కదా, మన ఫోటోలు తీసుకుంటాడు, తీసుకొని వాటిని మార్క్ చేస్తాడు, మార్క్ చేసి ఆన్లైన్లో పెడతాడు. లేదా మన కాంటాక్ట్స్ తీసుకున్నాడు కదా వాడు, ఆ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తాడు. సో ఇలా కొందరు సూసైడ్ కూడా చేసుకున్నారు ఈ ఇన్స్టెంట్ లోన్స్ వల్ల. కాబట్టి ఫోన్ వల్ల ఎంత యూస్ ఉందో అంత థ్రెట్ కూడా ఉంది. సో మీకు తెలియదు కాబట్టి మీరు ఫోన్స్లో అన్ని పర్మిషన్స్ ఇచ్చేయొద్దు. ఒకవేళ మీకు తెలియకపోయినా తెలిసిన అన్నలు ఉంటారు, లేదా ఏదైనా సెల్ పాయింట్కి వెళ్ళి చెప్తే వాళ్ళు కూడా చెప్తారు. చెప్పి ఏం చేయాలి ఏం చేయకూడదంటే, ఎందుకంటే నాకు తెలిసి మీ పేరెంట్స్ అంత చదువుకోకుండా ఏదో నార్మల్ పనులు చేసుకొని ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఫోన్ అయితే ఎత్తడానికి మాట్లాడడానికి ఉంటుంది కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు తెలుసుకొని వాళ్ళకి చెప్పే పొజిషన్లో ఉండాలి. అదేస్తాను ఒక యాప్ ఉంది, మన ఏపీ గవర్నమెంట్ ఏపీ పాలసీ లాంచ్ చేసింది. అది ఆ యాప్ ఎప్పుడన్నా మీ అమ్మగారితో మీరు ఎప్పుడో ఏదో బయటకు వెళ్తారు, లేకపోతే మీరు రేపొద్దున కాలేజ్కి వెళ్ళక మీకు ఫోన్ ఉంటుంది, మీరు బయటకు వెళ్తారు, ఏదో మీకు భయం అనిపిస్తుంది, ఎక్కడో ఒంటరిగా ఉంటారు, ఎవరైనా ఏడిపిస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయి ఉంటుంది, సంథింగ్ ఏదో పక్కన గొడవ ఏదో అయి ఉంటుంది, లేదా ఏదో యాక్సిడెంట్ అవుతుంది, మీకు కాదు మేము మీ కళ్ళ ముందు ఏదో అయి ఉండొచ్చు. సో మీరు ఇన్ఫామ్ చేయాలంటే మీరు 100కి డైల్ చేయొచ్చు. 100కి డైల్ చేయలేము, మేము ఆ సిచ్యువేషన్లో లేము అని అనుకుంటే దిశ SOS అని ఉంటుంది, ఫోన్ అక్కడ ఉంది. ఆ SOS మీద క్లిక్ చేస్తే ఎమర్జెన్సీకి మన డైల్ అయిపోయి మనం పలానా లొకేషన్లో ఉన్నామని చెప్పి వాళ్ళకి తెలిసిపోద్ది అన్నమాట. మనం పలానా ఎప్పుడైతే మనం SOS చేస్తామో దాని వెంటనే మనకి ఎవరైతే మన పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి కాల్స్ వెళ్ళిపోయి పలానా లొకేషన్లో మనం ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు దిశ SOS. సో సేఫ్గా ఉండండి. మేడం సార్ చెప్పినట్టు ఫ్రీడమ్ లేదు అని అనుకోవద్దు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఫ్రీడమ్ పెరిగింది మనకి. కానీ అమ్మాయిలు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు చాలామంది, మ్యాక్సిమం 80% మిస్యూజ్ చేసుకుంటున్నారు. మీరు అలా మిస్యూజ్ చేసుకునే బ్యాచ్లో ఉండకుండా యూజ్ చేసుకునే బ్యాచ్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you
you, Yamuna Garu, for your valuable suggestions to every girl child here. And I request you please say your helpline number so that they call to that helpline number and they will deliver their problem and all. 1024 or Disha helpline number. జనరల్గా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే దేనికి డైల్ చేస్తారు మీరు? ఏదైనా గొడవ అయితే గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ I would like to call Dr. Sharda Garu to address the gathering and to deliver a speech regarding nutrition, child with women's health care and precautions. Please welcome her. ముందుగా CDVM ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించి మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇమ్మని, హెల్త్ కేర్ ఇమ్మని చెప్పినందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్టేజ్ మీద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ స్కూల్ యాజమాన్యం, టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి, ఇక్కడికి విచ్చేస్తున్న పెద్దలకి, విద్యార్థులకి అందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. సో అందరు సైలెంట్గా ఉంటే, నేను కూడా ఈ ఊరు అమ్మాయిని, ఈ ఊరు ఆమెని, అంటే చైల్డ్ నుంచి వచ్చి ఈరోజు సీనియర్ సిటిజన్లో ఉన్నా. ఇక్కడ శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్ అనేటువంటి హాస్పిటల్తో మీ అందరికీ కూడా సుపరిచితురాలు. 38 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సాటర్డే నాకు చాలా బిజీ ఉంటుంది, అయినా కూడా మిమ్మల్ని అందరినీ కలవాలనే కాన్సెప్ట్ ఉండి కూడా నేను మిస్ అవుతానేమో అని ఎవ్రీ 10 minutes ప్రేయర్ చేస్తాడు. ఒక్కొక్క క్షణంలో భగవంతుడికి కూడా నా పిల్లల్ని కలిసి అవకాశం నాకు ఇవ్వండి. ఎందుకు ఒక్కొక్కసారి ఇక్కడ మంచి పవర్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ పవర్ని ఎంపవర్మెంట్ లాగా రాజేష్ అనే అబ్బాయి నాకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమం చేస్తానన్నందుకు బ్లెస్ చేసే అబ్బాయిని. ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు ఇవన్నీ. మీకు రోజు చదువుకుంటాం, ఆడుకుంటాం, ఇంటికెళ్ళి ఏదో చేస్తాము. కానీ ఇందాక రజనీ ఆంటీ అడ్వకేట్ గారు మీకు చెప్పారు, విన్నారు కదా, ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి. గోల్ రీచ్ అవ్వాలి అంటే వింటలేదు ఎవ్వరు. వినండి. ఎందుకు వినాలని చెప్తానంటే, ఒక చిన్న వర్డ్, ఒక చిన్న సెంటెన్స్ మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది. మనకి చాలా పవర్ఫుల్ సెంటెన్సెస్ అన్నీ మన ఇండియా నుంచి వరల్డ్ వరకు తెలియచెప్పిన ఒకే ఒక మహామనిషిని గుర్తు చేసుకోండి, వివేకానంద స్వామి, నరేంద్ర. ఆయన ఫస్ట్ ఏం చెప్పారు? ధైర్యంగా ఉండాలి, కష్టం వచ్చినా పోరాడాలి, అనుకున్నది సాధించాలి, దృఢ నిశ్చయం కూడా, సంకల్పం కూడా ఉండాలి. సింపుల్ వర్డ్స్లో, కానీ ప్రపంచంలో ఒక మహామనిషిగా నిలబడ్డారు. మళ్ళీ అంత గొప్ప మహామనిషి ఎవరు మన కంట్రీలో ఇప్పుడు? ఆయన అసలు పేరు ఏంటమ్మా? ఎవరన్నా చెప్పండి. వివేకానందుడు అసలు పేరేంటి? ఏదమ్మా? కాదు, కరెక్ట్గా ఒక్కళ్ళు నెక్స్ట్ చెప్పండి. నరేంద్ర. ఎస్, వెరీ గుడ్. నరేంద్ర గుర్తుపెట్టుకోండి. మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. మళ్ళీ ఆయన 39 సంవత్సరాలకే వివేకానంద స్వామి నరేంద్ర చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు మన కంట్రీని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఒక బాధ్యతాయుతంగా చేసుకెళ్తున్నారు. ఆయన పని ఆయన చేస్తున్నారు.
ఆయనకి భార్య పిల్లలు ఎవరూ లేరు, ఒక సింగిల్ ఆర్మీ. పట్టుదలగా ఇండియా కూడా ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళి ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఎదగాలి అనే తపనతో, అట్లాగే మనం కూడా ఒక తపనతోనే పనిచేయాలి. మనం ఒక తపనతో పనిచేయాలి, బాగా ఆరోగ్యంగా ఉంటేనే మనం పని చేయగలుగుతాం. ఆరోగ్యం ఏం లేకుండా మనకి ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి, ఏమన్నా చేయగలుగుతామా? ఏమి చేయలేము. ఫస్ట్ అందుకే ఏం చెప్పారు? ఆరోగ్యమే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన సంకల్పం స్థిరమైన సంకల్పం, ఖచ్చితంగా కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఒక చిన్న స్థాయి, ఒక టీ షాప్ నుంచి వచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ, ఒక చిన్న టీ షాప్ పెట్టుకున్న వ్యక్తి నుంచి ఒక 130 కోట్ల జనాభాకి వర్క్ చేసేటువంటి పెద్ద స్థాయికి ఎదగలిగాడంటే ఎంత కష్టపడి ఉంటారు ఆయన, అవునా? మీ అందరిలో కూడా అలాంటి వ్యక్తి. అట్లాగే ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు చెప్పండి? ద్రౌపది ముర్ము. ఆమె ఎక్కడి నుంచి వచ్చాడు? బిలాంగ్స్ ఫ్రమ్ ఎస్టీ కమ్యూనిటీ, అవునా? మనం ఎస్సీస్ ఎస్టీస్ కమ్యూనిటీని బ్యాక్వర్డ్ కన్నా ఇంకా వాళ్ళకి చేయూతనిస్తున్నాం. కానీ ఇండియాలో అత్యుత్తమమైనటువంటి వర్క్ చేస్తుంది ఎవరు? ద్రౌపది ముర్ము గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆమె ఆ స్టేజ్కి వెళ్ళారంటే ఎంత కష్టపడి ఉంటారు, అవునా? అటువంటి పిల్లలందరిలో మీలో కూడా అంత స్థాయికి ఎదగాలి అనేటువంటి పట్టుదల ఉండాలి. కానీ పట్టుదల ఉండి ఇంట్లో పడుకుంటే రాదు. తపన, ప్రతి క్షణం మనం ఓడిపోకూడదు, నిలబడాలి, మన దేశ ప్రగతికి తోడ్పడాలి అనేటువంటి ప్రతి ఒక్కరిలో ఉండాలి. అటువంటి తపన ఉంది కాబట్టే మిమ్మల్ని చూసే అదృష్టం కలిగి నేను ఈరోజు చాలా వర్క్ ఉన్నా కూడా వచ్చాను. ఎందుకంటే ఒక 2-3 పిల్లలు తయారైనా ఈ దేశ ప్రగతికి ఉపయోగపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ప్రకృతి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఉదయం 5 గంటలకల్లా లేసే పిల్లలు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, వెరీ గుడ్. చాలా మంది మంచి భవిష్యత్తున్న పిల్లలు ఉన్నారు. గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. జోష్ చాలా బాగుంది ఇక్కడ. అందరూ చాలా ఇంట్రెస్ట్గా వింటున్నట్లున్నారు, విన్నట్లున్నారు. వెరీ గుడ్. మీరు ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ మీ టీచర్స్కి నేను మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇస్తా. అప్పుడు బాగా విన్నారా వినలేదా అన్ని గమనిస్తారు. వాటర్ కూడా మన శరీరము నిర్మాణాత్మకంగా తయారు చేసే దాంట్లో ప్రథమ పాత్ర వహిస్తుంది. నీళ్ళు బాగా తాగాలి. మంచి ఫుడ్, సీజనల్ ఫుడ్. సీజనల్ ఫుడ్ అంటే ఇప్పుడు ఆరెంజెస్ వస్తాయి, మళ్ళీ ఒక 4 నెలల తర్వాత ఆరెంజెస్ వస్తాయా? రావు. అట్లా పండే టైంలో ఏమి బాగా మంచి తాజావి ఏమొస్తాయో కెమికల్ ఫుడ్ లేనివి అందరూ బాగా తినండి. అప్పుడే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. కెమికల్స్ అంటే మీరు చూడండి, ఇప్పుడు కురుకురేలు, లేస్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ అందరికి ఇష్టమైనవి అవే కదా, చాక్లెట్స్ ఇవేనా బాగా తింటున్నారు? అవునా? నువ్వు తింటలేదా? అవునా? గుడ్. అయితే మీ మదర్ వాళ్ళు బాగా నీకు చెప్తా ఉన్నారే. ఏం చదువుతున్నాను? 5th క్లాసా? గుడ్. అట్లా అవి అన్నీ ఎప్పుడో జస్ట్ అకేషనల్గా తీసుకోవాలి తప్ప రెగ్యులర్ ఫుడ్ మటుకు తీసుకోకూడదు. తర్వాత
ఇంకా మనకి ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి పిల్లలు చేయాల్సిన ఒక పని ఉంది. మీకు చాయిస్ ఇస్తాను ముందు మగపిల్లలకి. రోజు ఏం చేయాలి ఆరోగ్యంగా ఉండాలంటే? తిండితో పాటు ఇంకొక పని ఉంటుంది. ఏంటది? ఒక్కరు చెప్పండి. ఆటలు. బాగా ఆటలాడి మీరు ఇక్కడ స్టేట్లో ఎవరన్నా వచ్చిన పిల్లలు ఉన్నారేమో ఒకసారి చేతులు ఎత్తండి. అవునా? వెరీ గుడ్. స్కూల్ నేషనల్స్ ఉన్నారా పిల్లలు? నిలబడండి. ఏం ఆడతావు నువ్వు? గేమ్ యోగానా? వెరీ గుడ్. ఇక్కడ నా వయసు 61 సంవత్సరం. ఐఎమ్ ద నేషనల్ రన్నర్. నాకు మీరు కూడా రోజుకి ఇప్పటికీ కూడా నేను 20 hours వర్క్ చేస్తాను. మీలాంటి పిల్లల కోసం, సొసైటీ కోసం, నా దేశం కోసం రోజుకి 20 గంటలు పనిచేస్తాను. 4 hours రెస్ట్ పీరియడ్. ఇట్లాంటి ఆరోగ్యమే ఇమ్మని రోజు దేవుడికి కూడా కోరుకుంటాను. లాస్ట్ లైఫ్ వరకు కూడా నా ప్రాణం లాస్ట్ లైఫ్ వరకు ఈ దేశం కోసమే వర్క్ చేస్తాను. నాకు కుటుంబం ఉంది, కుటుంబాన్ని చూస్తాను. ఎందుకు? మీలాంటి పిల్లల్ని కూడా నేను తయారు చేసుకుంటేనే రేపు సమాజం ప్రగతికి వస్తుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో ఒక పాప విజయలక్ష్మి. ఆ పాప పేరే విజయలక్ష్మి. ఆడపిల్లలు శ్రద్ధగా వినండి. నా హాస్పిటల్ పెట్టుకోకముందు నాకు ఒక ఆడపిల్ల పుట్టాలని దేవుణ్ణి రోజు అడిగా. దేవుడు నిజంగానే ఒక ఆడపిల్లని ఇచ్చారు. ఆమెకి విజయలక్ష్మి అని పేరు పెట్టుకున్నాను. నా హాస్పిటల్ పాప పుట్టక ముందు పేరు ఏది పెట్టుకున్నానో ఆ పాపకి కూడా విజయలక్ష్మి అని పేరు పెట్టాను. నేను ఒక చిన్న డాక్టర్ని. కానీ ఆమె నాలాంటి డాక్టర్స్ 100 మంది ఈక్వల్ టు ఒక విజయలక్ష్మి. సూపర్ స్పెషాలిటీ ఐసీయూ క్రిటికల్ కేర్ చేశాను. ఆ పాపకి సంవత్సరం 3 నెలలప్పుడు నేను మా ఫాదర్ తోటి అక్షరాభ్యాసం చేయించాను. సంవత్సరం 3 నెలలకి మాట్లాడేది, అన్నీ వినేది, బాగుండేది. 2 yearsకి మొత్తం ఆల్ఫాబెట్స్, పాటలు, మాటలు అన్నీ రాయటం అన్నీ 2 years కంప్లీట్ అయ్యేటప్పటికి నేర్పగలను. అంటే నాకు ఒక పంతం ఉండేది. ఆ పాపని ఒక గొప్ప డాక్టర్ చేయాలి అనేటువంటి ఒక పట్టుదల ఆ పాపతోనే నేను చాలా, నా హాస్పిటల్ అయిపోతే దాంతోనే గడిపేదాన్ని. కానీ ఆమె ఎక్కడికన్నా దూరమైనా వెళ్ళి చదువుకోగలుగుతుందో లేదో అని 4th yearలో చాలా లాంగ్ డిస్టెన్స్ పెట్టి అబ్జర్వ్ చేసి 1 సంవత్సరం నా నుంచి దూరం పెట్టా, ఉండగలిగింది. తర్వాత ఇక్కడే వైజాగ్ శివశివాని పబ్లిక్ స్కూల్ అని 10th వరకు అక్కడ చదువుకుంది. ఇంటర్ చేశాక ఫస్ట్ అటెంప్ట్లోనే MBBS తెచ్చుకుంది. తర్వాత పీజీ ఎమర్జెన్సీ మెడిసిన్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అంటారు, అది చేసింది. అంటే ప్రతి మనిషికి కూడా ఒక గోల్ కంపల్సరీ ఉండాలి. ఎందుకు ఇక్కడ చెప్తామనంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఫస్ట్ మనకి 3 మన సంస్కృతిలో నేర్పాడు. ఏంటది? మాతృదేవోభవ కదా. ముందు మనందరం కూడా ఇప్పుడు పిల్లలం, పెద్ద అవుతాం, తర్వాత అమ్మలు అవుతాం. ఫస్ట్ అగ్రస్థానం ఎవరికి ఇచ్చారు? మనకే ఇచ్చారు. అంటే ఆడపిల్లగా పుట్టడం అనేది మనం ఎంత అదృష్టం ఉంటేనేనో పుడతాం. అర్థమైందా? నెక్స్ట్కి వెళ్ళి నాన్నగారు దేశభక్తి అంటే ఏంటండి అని అడిగారు. ఏమడిగామో? ఆగస్టు 15కి మనం దేశం కోసం మాట్లాడుకుంటాం కదా.
మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దలందరినీ తలుచుకుంటాం కదా, అవునా? దేశభక్తి అంటే ఏంటండి అని మా ఫాదర్కి అడిగితే, అప్పుడు మనకి పాకిస్తాన్కి వార్ వచ్చే కండిషన్స్లో ఉంది 1972. ఆ టైంలో దేశభక్తి అంటే వార్ వస్తే ఫస్ట్ బుల్లెట్ మీ నుంచి వెనక్కి వెళ్ళటమే దేశభక్తి అని చెప్పారు ఆయన. కానీ నాకు అప్పుడు అది అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వలేదు? చిన్నదాన్ని, ఇంకా 6వ తరగతి. ఏంటో నా బుల్లెట్ నాకు తగిలింది, వెనక్కి వెళ్ళటం ఏంటో అనుకున్నా. ఆయన ఒక 10 to 20 పాయింట్స్ ఇచ్చారు, దేశం గురించి మాట్లాడాలంటే ఏం చేయాలి అన్నది. సరే, అప్పుడు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది ఆ కాలేజ్లో. ఒక 120-130 మెంబర్స్ దగ్గరకు మాట్లాడారు. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అనేది లేవు మేము చదువుకునేటప్పుడు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్. ఒక 2000 మంది అలాగ ఉండేవాళ్ళు స్టూడెంట్స్. సో ఇప్పుడు స్ట్రెంగ్త్ ప్రైవేట్ స్కూల్స్ ఉండటం వల్ల గవర్నమెంట్ స్కూల్స్కి చాలా తక్కువ ఉంది. ఆ 120 మందిలో కూడా నాకు ఫస్ట్ మెట్టు, నేను దేశభక్తి కోసం మాట్లాడినప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఇంటర్ వాళ్ళు మాట్లాడినా కానీ 6వ తరగతి ఉన్న నాకు పిలిచి స్కూల్ ప్రిన్సిపాల్ నాకు ఒక ప్రైజ్ ఇచ్చారు. ఆ తపనే ఈరోజు ఈ దేశానికి చెయ్యాలి అనే తపన. అంటే ఏదన్నా ఒక మాట్లాడేటప్పుడు ఒక్క సెంటెన్స్, ఒక వర్డ్, ఒక చిన్న కాన్సెప్ట్ పిల్లలందరూ ఒక్క 10 minutes or 5 minutes క్లోజ్ చేస్తాను. ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలందరూ కూడా మిడిల్ యావరేజ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలే ఎక్కువ మంది. పూర్ అండ్ మిడిల్ యావరేజ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ని ఎక్కువ హింస పెట్టకూడదు, నాకు అది కొనాలి ఇది కొనాలి అట్లా చూసుకొని మార్నింగ్ ఉదయం 5 లేచిన దగ్గర నుంచి బాగా తాగండి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్కే ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మన వేర్, మనము ధరించే బట్టలు కూడా మన హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. కాటన్ వేర్, ఐరన్ కంటెంట్ బాగా పెరిగేది ఆకుకూరలో. ఓకే, నెక్స్ట్ జామ, యాపిల్, దానిమ్మ ఇలాంటివి అవి కొనుక్కోండి మీకు ఇచ్చిన పాకెట్ మనీతో. అంతేకాని పానీపూరీలు, న్యూడిల్స్, మ్యాగీలు, కుర్కురేలు, లేస్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా చాలా చెత్త తిండి, అర్థమైందా? నెక్స్ట్ ప్రతి పిల్లలు, మగపిల్లలు కూడా ఉన్నారు, విద్యార్థులు, రేపటి భావి పౌరులు అందరూ భలే కూల్గా ఎంత బాగా నవ్వుతున్నారు. మంచి మంచి హీరోస్ అవుతారు. మీరు అంతా దేంట్లో అవుతారు? ఎవరెవరికి ఏమి అంబిషన్స్ ఉన్నాయి? ఇక్కడ బాగా హీరో అవ్వాలనుకుంటున్నా వాళ్ళు ఎవరున్నారో ఒకసారి. టీచర్స్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు మీలో చెప్పండి. టీచర్స్. డాక్టర్స్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? వెరీ డాక్టర్, వెరీ గుడ్, జడ్జ్. ఇంకా నెక్స్ట్ అందరూ చక్కగా మంచి ఉన్నతంగా ఎత్తుకెదిగి ఈ దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మరొక్కసారి బ్లెస్ చేస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. హెల్త్ ఈజ్ వెల్త్ అని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మెన్స్ట్రల్ సైకిల్ వల్ల గర్ల్స్ ఏ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారో అవి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే సజెషన్స్ కూడా మీకు ఇచ్చారు. సో అందరూ వాటిని పాటించి మంచిగా హెల్తీగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ I would like to call Shushma Garu to address the gathering and to share a few words regarding her journey and career guidance, etc. Please welcome.
A pleasant good evening to all who are sitting on the stage and people sitting who are over the sitting on the teachers who are sitting over there. Actually, నేను చెప్పాల్సిన చాలా పాయింట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కవర్ చేశారు. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మీలో ఎంతమందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తెలుసు? హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఎవరైనా చెప్పగలరా వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తారు? ఎవరైనా చెప్పగలరా? మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, దిశ యాప్ మేడం చెప్పారు, అలాంటి యాప్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. నాకు 9th క్లాస్లోనే ఒక ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ కాదు ఒక రిలేటివ్ ద్వారా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించి అప్పుడే నేను డిసైడ్ అయ్యాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. అండ్ అప్పుడు నేను చదివేటప్పుడు 9th క్లాస్ అప్పుడు ఉండేది ఆ ప్లేస్లోనే. స్కూల్ చాలా చేంజ్ అయ్యింది అప్పటికిప్పటికి, 15 years బ్యాక్. అప్పుడు టీచర్ అందరినీ లేచి ఒక్కొక్కరు ఫ్యూచర్లో ఏమవుతారు అని చెప్పి అడిగేవారు. అప్పుడే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి అది తర్వాత అనుకోవడం ఒక్కటే కాదు, తర్వాత దాన్ని ఎలా అచీవ్ చేయాలి. అప్పటికిప్పటికి ఇన్ఫర్మేషన్ చాలా వైడ్గా అవైలబుల్గా ఉంది. అప్పుడు ఇంటర్నెట్ ఫాస్ట్, అప్పుడు చాలా స్లో. గూగుల్ పేజ్ లోడ్ అవ్వాలంటే ఒక 1 or 2 minutes వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు గిగాబైట్స్ ఆఫ్ డేటా డౌన్లోడ్ అండ్ అప్లోడ్ విత్ ఇన్ మినిట్స్. అండ్ యూట్యూబ్లో స్ట్రీమింగ్, యూట్యూబ్ కూడా ఎవరైనా ఇక్కడ చూస్తున్నారా? షార్ట్స్, రీల్స్ చూస్తారా? అందరూ చూస్తున్నారు ఆల్మోస్ట్. సో ఇలాంటివి అప్పుడు అసలు లేవు. ఇప్పుడు అంత ఫాస్ట్గా డేటా స్ట్రీమ్ అవుతుంది. సో మీరు అదే చూడకుండా మీ ఫ్యూచర్కి మీరు ఏమవుదాం అనుకుంటున్నారో, మీరు కెరీర్లో ఏమవుదాం అనుకుంటున్నారో ఎలా డిసైడ్ అవుతారు? అది ఏ బుక్స్లోని ఎక్కడ ఉండవు, మనలోనే ఉంటుంది. మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన పాజిటివ్స్ ఏంటి, మన క్యాపబిలిటీస్ ఏంటి, అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకొని మన కెరీర్స్ మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఈ స్పీచ్ ద్వారా ప్రతి ఒక్కరు చెప్పారు. ఐఏఎస్ ఎవరవుతారు, ఐపీఎస్ ఎవరవుతారు, టీచర్స్ ఎవరవుతారు, లాయర్స్ ఎవరవుతారు. అది మన క్యాపబిలిటీ ఏది దేనికి సెట్ అవుతుందో మ్యాచ్ చేసుకోవాలి. అండ్ ఫినాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు ఈ ఎన్జిఓ, సిడిఎం కమ్యూనిటీ ఇలాంటి ఎన్జిఓస్ కానీ ఇలాంటి పెద్దవాళ్ళు కానీ ఎవరి ద్వారా రీచ్ అయ్యి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా సాల్వ్ చేసుకొని మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి. ఇక్కడ చూస్తే నేను చాలా పెద్ద స్పీచ్ రెడీ చేసుకున్నాను. చూస్తే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో నేను 2 separate స్టోరీస్ చెప్దాం అనుకుంటున్నాను. చిన్నపిల్లలకు వేరేగా, పెద్ద పిల్లలకు వేరేగా. పెద్ద పిల్లలకి ముందు చెప్తాను స్టోరీ ఏంటంటే, ఇది కూడా మేడం చెప్పారు నరేంద్ర మోడీ గారి గురించి అండ్ స్వామి వివేకానంద గురించి కూడా చెప్పారు. ఆ స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక స్టోరీ ఇది. ఒక సముద్రం దగ్గర అలల దగ్గర ఒక చిన్న పక్షులు, టిప్ అనే బర్డ్స్, ఐ డోంట్ నో దోస్ బర్డ్స్, బట్ చిన్న బర్డ్స్ గుడ్లు పెట్టుకొని ఆ సముద్రం ఒడ్డునే పెట్టేసి ఉంచేసేది, వెళ్ళిపోయేది. సముద్రం అలలకి ఆ ఎగ్స్ అన్నీ కూడా సముద్రం తీసుకొని వెళ్ళిపోయేది. అలా 3 to 4 times అలా జరుగుతూ ఉండేది. ఆ బర్డ్స్కి చాలా కోపం వచ్చింది. ఏంటి నా ఎగ్స్ అన్నీ కూడా ఇలా పట్టుకొని వెళ్ళిపోతున్నాయి ఏంటి అని చెప్పి ఆ 2 birds, హస్బెండ్ బర్డ్ అండ్ వైఫ్ బర్డ్, వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఈ సముద్రాన్ని ఎలాగైనా పాతి పెట్టారు. చిన్న బర్డ్స్ అవి సముద్రాన్ని పాతి పెట్టేయాలని చెప్పేసి అనుకున్నాయి. చిన్న బర్డ్స్ చేయగలవా? అవి చేయలేవు, కానీ చేద్దాం అనుకున్నాయి. సో వాళ్ళకి అంత సంకల్ప బలం ఉంది, వాళ్ళకి అంత డిటర్మినేషన్ ఉంది. సో స్టార్ట్ చేశారు. వాళ్ళకున్న క్యాపబిలిటీతో, వాళ్ళకున్న బలంతో తెచ్చి ఇసుక రేణువులు కానీ, కర్ర పుల్లలు కానీ, వాటెవర్ మేబీ ఏవైతే దొరుకుతాయి అవి అన్నీ తెచ్చి సముద్రం మీద పడేసేవారు. అలా చేస్తూ ఉంటే ఇంకో బర్డ్ చూసి ఏం చేస్తున్నారని అడిగితే, ఇలా మా ఎగ్స్ అన్ని కూడా ఇది పట్టుకెళ్ళిపోతుంది సముద్రం, సో సముద్రాన్ని మేము ఎలాగైనా పాతి పెట్టేస్తాం, అందుకే సముద్రాన్ని కప్పెట్టడానికి ఇలా అన్నీ తెచ్చి వేస్తున్నాం అంటే, ఓకే మేము కూడా హెల్ప్ చేస్తామని మిగిలిన బర్డ్స్ కూడా వచ్చి అన్ని వాటికి దొరికినవన్నీ సముద్రంలో వేస్తున్నారు. సో ఈ పక్షులన్నిటికీ రాజు ఎవరు?
తెలుసా ఎవరికైనా? గరుత్మంతుడు, ఈగల్. ఆ గరుత్మంతుడు నా పక్షులు అందరూ ఇంత కష్టపడుతున్నారు, నేను ఏదైనా చెయ్యాలి, నేను వాళ్ళందరికీ రాజుని, సో నేను వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆ గరుత్మంతుడు బిగ్గు కదా, చాలా బలం కదా గరుత్మంతుడికి, పెద్ద పెద్ద పర్వతాలు అన్నీ తెచ్చి ఆ సముద్రంలో వేసేస్తున్నారు. గరుత్మంతుడు ఎవరి వాహనం? రాముడు. విష్ణుడు వాహనం. సో విష్ణువు ఏమోంచి పైనుంచి కిందకు వచ్చి, అంటే విష్ణువు బయటికి వెళ్దాం అనుకున్నాడు, వెహికల్ దొరకలేదు. గరుత్మంతుడు ఏం చేస్తున్నాడు? బిజీగా ఉన్నాడు సముద్రం కప్పెట్టడంలో. సో విష్ణువు ఏమోంచి ఏది గరుత్మంతుడు అంటే ఇలా బిజీగా ఉన్నాడు, పర్వతము అన్ని సముద్రం మీద వేసి సముద్రాన్ని కట్టి పోర్చడంలో బిజీగా ఉన్నాడని చెప్పి తెలుసుకొని విష్ణువే పైనుంచి కిందకి దిగి సముద్రానికి చెప్పి ముందు ఎగ్స్ అన్నీ కూడా ఆ చిన్న బర్డ్స్కి ఇచ్చేసాయి. చిన్న బర్డ్స్కి ఎగ్స్ అన్నీ దొరికేసాయి. అంత చిన్న బర్డ్స్ ఎలా చేసాయి? ఆ బర్డ్స్ అన్నీ తెచ్చుకున్నాయి. కానీ బర్డ్స్ చెప్పాయి, నువ్వు ఇక్కడ పెట్టకూడదు ఎగ్స్, నువ్వు ఒక సైన్ పెట్టుకోవాలి, సముద్రం ఒక బిహేవియర్ అది అలలు వచ్చి వెళ్ళడం, అది నువ్వు ఇక్కడ పెట్టుకోకూడదు, నువ్వు సైన్ పెట్టుకోవాలని చెప్పి సముద్రాన్ని కూల్ చేశాడు. అండ్ ఎగ్స్ కూడా తీసేసుకున్నాయి ఆ బర్డ్స్. కానీ అంత చిన్న ఎగ్స్ పోరాడి వాటికి కావాల్సిన ఎగ్స్ని తీసుకున్నాయి. వాటి డిటర్మినేషన్, వాటి సంకల్ప బలం అంత స్ట్రాంగ్గా ఉంది. సో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే డెఫినెట్గా చేయగలం. ఇప్పుడు అంత కాన్సన్ట్రేషన్, అంత హార్డ్ వర్క్, అంత డిటర్మినేషన్ ఉన్నప్పుడే మనం చేయగలం. సో దెర్ ఈస్ ఎ స్లోగన్, థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, బిలీవ్ బిగ్, దెన్ ఆల్ రిజల్ట్స్ విల్ బి బిగ్. ఓకే, అందరికీ డ్రీమ్స్ ఉన్నాయా? ఎంత బిగ్ డ్రీమ్స్ ఉన్నాయో అంత గొప్పగా మీరు ఎదగలరు. అండ్ ఆ డ్రీమ్ తగ్గట్లు మీరు కష్టపడాలి. అండ్ ఆ డ్రీమ్ సాధిస్తామన్న కాన్ఫిడెన్స్ కూడా మీ అందరిలోనే ఉండాలి. అండ్ మేడం చెప్పినట్లు ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు, పెద్దలు హెల్త్ ఇష్యూస్తో చాలా సఫర్ అవుతున్నారు. అవి కూడా బాగా ఆడుకోవాలి, బాగా తినాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఈ రోజుల్లో నెంబర్ 1 వెర్బ్ అది. ఓకే, అండ్ పిల్లలు, చిన్న పిల్లలు, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక చిన్న బర్డ్స్ కాదు, కొద్ది పెద్ద బర్డ్సే బ్రాంచెస్, 2 బ్రాంచెస్ మీద చెట్టు మీద ఉన్నాయి. ఒక బర్డ్ డైలీ తిని వాటంతలో డైలీ యాక్టివిటీస్ ఏంటి, ఎగరడం, వాటి ఫుడ్ తెచ్చుకోవడం అన్నీ చేస్తూ ఉండేది. ఇంకో బర్డ్ వెరీ లేజీ. ఇక లేజీ పిల్లలు ఉన్నారా? ఆ టైంలో ఒక గ్రద్ద, చీగలు వచ్చి పట్టుకెళ్తాను చూస్తుంది. ఏ బర్డ్ని పట్టుకెళ్తుంది? యాక్టివ్దా, లేజీదా? ఎందుకు? ఎగరలేదు, అది వస్తుంది. ఈ యాక్టివ్ది ఫాస్ట్గా ఎగిరి వెళ్ళిపోద్ది, లేజీది అక్కడే ఉంటుంది, ఎగరలేదు. సో పట్టుకెళ్ళి ఏం చేస్తుంది? తినేస్తుంది, చచ్చిపోద్ది. సో అందుకే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. మన లైఫ్లో ఎంత బాగా గ్రో అవ్వాలంటే అంత యాక్టివ్గా మనం ఉండాలి. ఓకే, మీ మదర్స్ కూడా, మీ మదర్స్ చెప్పింది, మీ పేరెంట్స్ చెప్పింది, అండ్ ఎస్పెషల్లీ టీచర్స్ చెప్పింది. ఈరోజు నేను ఈ స్కూల్లో చదువుకొని ఇక్కడ నించున్నానంటే టీచర్స్ ఆర్ ద మెయిన్ రీజన్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దట్. థ్యాంక్ యూ. సో అందరూ ఇలాంటి స్పీచెస్ కూడా ఇలానే వినాలి. అండ్ ఫస్ట్ మీకు కూడా బిగ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ స్పీచ్ చాలా బాగా వింటున్నారు, మీకు మీరే క్లాస్ కొట్టుకోండి అసలు. It's really great opportunity to me, and I would like to say big thanks to Rajesh Koppaka for giving me this such a great opportunity. మీ ఈ స్పీచ్ అవి మీకు ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, నాకు కూడా అంతే ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. రామేశ్వర్ గారు, శారద గారు, రజనీ గారు, యమున గారు, రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్స్ థ్యాంక్ యూ everyone. షీ షేర్డ్ హర్ జర్నీ. ఈ స్కూల్లోనే చదివి తను ఎంత ఎత్తుని ఎదిగిందో అనేది ఒక ఎగ్జాంపుల్తో చాలా చిన్న షార్ట్ స్టోరీ కూడా మీకు కన్వే చేశారు. ఏంటంటే ఎంత కాన్ఫిడెన్స్ మీలో ఉంటుందో ఖచ్చితంగా అంత ఎత్తుని ఎదుగుతారు. సో నో మ్యాటర్ వేర్ యు ఆర్, ఫ్రమ్ వేర్ యు ఆర్ స్టడీ, the matter is you should be confident yourself and try to achieve your goals. Set aim, big aim, achieve high.
and reach to bigger heights. Thank you very much for your wonderful speech, Sushma Garu. After hearing that such a big word, I'm really surprised and I'm very happy. ikkade manaku oka live example unnaru మనం ఏం చేసినా ఎంత ఎత్తుకి ఎదగొచ్చు అన్నది. Thank you. Please all of you look at the notice board so that you can notice whatever the things you can do after completion of your 10th class. And now this is the time to thank all the chief guests here. Please give a big round of applause. I thank each and every chief guest present here. Your words are really inspiring to all of us. We follow your words. Once again of you, we are here. Without your support, we would be nothing today. So people who are here, they are sitting very patiently, and I thank to all of the girls high school students and teachers and faculty members, and especially the chairman, headmaster, and all the dignitaries. Koppaga Garu to address the gathering and to continue the rest of the process of this event. కరెక్ట్గా ఒక సంవత్సరం కిందట నేను చోడవరంలోనేమో వచ్చి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఇక్కడే చదువుకున్నాను మేడం స్కూల్లో. తర్వాత నా ఎడ్యుకేషన్ పరంగానేమో వచ్చి నేను వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్ అనేమో వచ్చి వేరే చోట్ల నా ఎడ్యుకేషన్కి ఏమొచ్చి నేను వెళ్ళడం జరిగింది. కానీ ఏంటంటే తర్వాత నాకున్న చోడవరం ఇంటరాక్షన్ తగ్గిపోయింది. చోడవరంలో ఏం జరుగుతుందో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో, సో చాలామంది ఇంటరాక్షన్ లేదు. ఎప్పుడు వచ్చినా కూడా చోడవరం ఇప్పుడు ఒకేలా కనబడుతుంది. దాన్ని అభివృద్ధి చేయడానికైనా, దాన్ని నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళడానికి ఎవరైనా ముందుకు వస్తారు, ఎవరైనా చేస్తారు, ఎవరైనా ఒకరికొకరు సపోర్ట్ ఉంటారని ఎప్పటి నుంచి అనిపించింది. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లోనేమో వచ్చి ఒక సిచ్యువేషన్ జరిగింది. మా స్కూల్లోనేమో వచ్చి అందరిలాగే నవంబర్ 14th నాడు ఏమొచ్చి చిల్డ్రన్స్ డే నాడు ఏమొచ్చి గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు వేరే స్కూల్స్లోనే, వాటిల్లోనే. నేను కూడా గమనించాను, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పుకోవడం. సో మా స్కూల్లో ఆ టైంలో జరగలేదు. ఆ టైంలో జరగలేనప్పుడు కొంతమంది నాతో చెప్పడం జరిగింది, ఇలా మన స్కూల్లో కూడా ఉంటే బాగుంటుంది, ఇలా గేమ్స్ కూడా మన దాంట్లో కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నాకు తెలియని ఒక సెంటెన్స్ నాకు చెప్తే దాన్ని ఖచ్చితంగా అడిగే ధైర్యం లేకపోయినా కూడా ఒకరిద్దరు బాధపడుతున్నారు, ఒకరిద్దరు వాళ్ళ విషయం చెప్పాలి అనుకుంటున్నారు పబ్లిక్లో, కానీ చెప్పలేకపోతున్నారు, లేదంటే స్కూల్ మేనేజ్మెంట్ చెప్పలేకపోతున్నారు అనిపించి నేనే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా స్టూడెంట్స్ అందరూ చాలామంది కావాలి అనుకుంటున్నారు, గేమ్స్ పెడితే బాగుంటుంది, చాలామంది ఇంటరాక్ట్ పెరుగుతుంది, చాలామంది ఏంటంటే వచ్చి ఎడ్యుకేషన్ పరంగా, యాక్టివిటీ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి నేను ప్రత్యేకంగా వెళ్ళి అడగడం జరిగింది. అప్పుడు తెలియని వయసులో నేమొచ్చి చాలా విషయాలు, అంటే ఎవరైనా ఏదైనా బాధపడుతున్నారు, ఎవరైనా ఏదైనా అడుగుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా నేను ముందు వెళ్ళి ఖచ్చితంగా నేమొచ్చి దాన్ని అడ్రస్ చేసేవాడిని. అలాంటి బిహేవియర్స్ ఏమొచ్చి చిన్నప్పటి నుంచి ఎదిగాను. కాలేజీల్లో కానీ, స్కూల్లో కానీ, లేకపోతే నేను ఇంజనీరింగ్లో కానీ ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్ జరిగితే ఎవరైనా ఏదైనా అడిగినా నా తోచిన సహాయం చేయడం, నా తోచిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం, గైడెన్స్ ఇవ్వడం, తెలియక ఎన్నో విషయాల్లో సందర్భంలో సహాయం చేసేవాడిని. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడో చేయలేకపోతున్నాను, ఏదో అందించలేకపోతున్నాను ఎప్పుడు ఉండేదన్నమాట. కరెక్ట్గా నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు మా స్కూల్కి వెళ్ళి నేను సార్తో ఒక మాట చెప్పాను, నేను ఎప్పుడో ఒకసారి ఒక ఆర్గనైజేషన్ పెడతాను సార్, నేను కూడా చాలా మందిలో సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు సార్ ఒకటే మాట చెప్పారు, ముందు మీరు సెటిల్ అవ్వండి, నువ్వు ఫైనల్ ఇయర్ చదువుతున్నావు, నువ్వు సెటిల్ అవ్వాలి, నువ్వు సెటిల్ అయ్యి ప్రాపర్గా నీ ఫ్యామిలీని ఏమొచ్చి ఒక స్టాండర్డ్గా చూసుకొని అప్పుడు నువ్వు ఈ మాట చెప్తే నేను వింటాను అన్నారు. కరెక్ట్గా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ స్టేజ్లో నేమొచ్చి మళ్ళీ అదే గుర్తు తెచ్చుకున్నాను. మళ్ళీ నేమో సీడియం కమిటీ తోటి ఏమొచ్చి మళ్ళీ నేను ఒక ఆర్గనైజేషన్ కండక్ట్ చేశాను. గత సంవత్సరం చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేసాం. సుమారు 500 మంది పైన ఏమొచ్చి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాము, మెడికల్ హెల్త్ చేసాము, ఆపరేషన్స్ సుమారు 20 మందికి ఆపరేషన్ చేసాము. మళ్ళీ నేమొచ్చి పర్సనల్గా చాలా మందితో ఏమొచ్చి గంటల కొద్దీ నా రోజులో సుమారు 24 గంటల సుమారు ప్రతిరోజు నేను కూడా నేమొచ్చి 6:30కి 7కి ఆ టైం లెగిస్తాను. ప్రతిరోజు నేను పట్టుకుంది ఒకటే ఫోన్, ఒకటే పట్టుకుంటాను. ఎందుకు అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా నేమొచ్చి ఒక 1 అవర్ 2 అవర్ ప్రతిదీ నేమొచ్చి ఒక 4-5 వెబ్సైట్లు, 1-2 న్యూస్ కంటెంట్ పేపర్లు చెక్ చేసి సమాజానికి ఏం ఉపయోగపడుతుంది, కంటెంట్ ఏమున్నది అని వెతికి నా టైం పెట్టి సుమారు 1 గంట 2 గంటలు, పొద్దున పూట 2 గంటలు, సాయంత్రం పూట 2 గంటలు కంటెంట్ వెతికి నేను ఏమొచ్చి ఒక గ్రూప్లో, ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మొత్తం చాలా మందికి షేర్ చేయడం జరుగుతుంది. మేము మొదలుపెట్టిన వాట్సాప్ గ్రూపు ఇది ఏంటంటే చాలా మంది వాట్సాప్ గ్రూప్ ఏంటంటే జనరల్గా షేర్ చేయడం, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏమొచ్చి ఫ్యామిలీ పరంగా యూజ్ చేస్తారు.
ఒక కమ్యూనిటీకి హెల్ప్ చేయాలి. మనలాంటి ప్రాంతాన్ని ఏమొచ్చి మనం చదువుకొని మనం సంపాదిస్తున్నాం, చదువుకుంటున్నాం, మన జ్ఞానాన్ని ఇవ్వాలి, మన సంపాదనలో కొంచెం డబ్బు కూడా ఏమొచ్చి మన చుట్టూ వారికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఏమొచ్చి సమయం పెడుతున్నాము. మాకున్న దాంట్లో నుంచి కనీసం నాకు ఉద్యోగం వచ్చినప్పుడు కూడా అంటే 100 రూపాయల్లో కనీసం 5 రూపాయలు మనం సాయం చేయాలి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనకు లగ్జరీ లైఫ్ ఉంటుంది. మనం చదువుకునే తీరు బట్టి, మన ఫ్యామిలీ స్టేటస్ బట్టి మనకు లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి కానీ లేదంటే నేమొచ్చి ఏదైనా చిన్న స్కూల్లో కానీ చేద్దామని ఏదైనా యాక్టివిటీ ఏదైనా కండక్ట్ చేసి అవేర్నెస్ ఇవ్వడం కానీ ఏదైనా చేద్దాం అనుకున్నాము. కానీ ఏంటంటే అప్పుడే గ్రూప్లో ఇలా ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు కుమారి గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. మీరు ఇలా గర్ల్స్ హాస్టల్లోనే చేస్తారు, ఇంకెక్కడైనా చేస్తారా, లేకపోతే చాలా అంటే కొంతమంది లిమిటే మీ ఐడియాలజీ షేర్ చేయడం కంట అవేర్నెస్ ప్రోగ్రామ్, మోరల్ సపోర్టు ఒక స్కూల్కి లేదంటే నేమొచ్చి ఒక సెట్ ఆఫ్ ఎక్కువ మంది పీపుల్కి ఇస్తే బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, వాళ్ళకి ఏమో ఎగ్జామ్స్ పరంగా బాగుంటుంది. సో ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా ఏదైనా చేయమన్నప్పుడు గత 3-4 డేస్ నుంచి ఆవిడతో కొలాబరేట్ అవుతూ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది, హెల్త్ పరంగా ఉపయోగపడుతుంది, లీగల్ పరంగా ఉపయోగపడుతుంది, మోటివేషనల్ పరంగా ఉపయోగపడుతుందని సో టైం తీసుకొని నేనేమొచ్చి ఇక్కడ ఉన్న స్పీకర్స్ని ఏమో ఇన్వైట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా మేమేమొచ్చి రామేశ్వర గారు అడిగినప్పుడు మేము ఫస్ట్ టైం అతను ఏమొచ్చి మేము చెప్పిన వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఆలోచించకుండా ఖచ్చితంగా నేను వస్తాను, నేను కూడా ఇలాంటి సర్వీస్ ఇస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ప్రజలు తెలియాలి ఇంకా చాలా. ఎందుకంటే సిడిఎం కమిటీ నేను ఫౌండర్ అయినా కూడా నాకు నేను ఆపర్చునిటీస్ కూడా నాకు కూడా సంతోషంగా ఉన్నది అనమాట. ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలి, ఇంకా ఇలాంటి ఇన్స్పిరేషన్స్ మీకు అందరికి అందించాలనే ఉద్దేశంతో ఏమో ఇలాంటి కార్యక్రమం పెట్టాం. సో మీ అందరూ ఇంత ఓపికగానేమో సహకరించారు అండ్ మీ పేరెంట్స్ కూడా వచ్చారు, కొంతమంది వింటున్నారు. నిజంగా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సపోర్ట్ మీ అందరి దగ్గర నుంచి ఉండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు వచ్చేసి మనం ఎవరైతే సుష్మా అమ్మ ఒక్క నిమిషం అమ్మాయిలు లేట్ అయింది, పేరెంట్స్ కూడా మేము ఇంటిమేట్ చేయలేదు, లేట్ అవుద్ది అనుకోలేదు, 2 to 4 అనుకున్నాము. కాకపోతే స్టార్ట్ అవడం లేట్ అయింది కాబట్టి 2 నిమిషాల్లో క్లోజ్ చేద్దామంటే అందరూ సైలెంట్గా ఉండండి. అర్థమైంది కదా? మీ అందరిది విన్నారు కదమ్మా? ఏమర్థమైంది? మనం అంటే మళ్ళీ మాట్లాడుకుందాము. ఇప్పుడు మన స్కూల్ నుంచి గతంలో 2006లో 2002 7th క్లాస్ జాయిన్ అయ్యి 2006లో 10th క్లోజ్ చేసి 10thలో మండల్ టాపర్గా అయ్యి సుష్మా మనం అనుకున్నాం కదా, సుష్మా అక్క ఇప్పుడు వచ్చేసి ఆస్ట్రేలియాలో ఐటీలో జాబ్ చేస్తుంది.